నెక్స్ట్ 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్ల వ్యాసార్థం గల 3 గోళాలను కరిగించి ఒకే గోళంగా పోతే కొత్త గోళ వ్యాసం ఎంత? ఇఫ్ 3 మెటాలిక్ స్పియర్స్ ఆఫ్ radius 6 centimeters, 8 centimeters and 10 centimeters are melted to form a single sphere, the diameter of the new sphere will be. చూడండి 3 గోళాల యొక్క వ్యాసార్థాలు ఇచ్చిండు. 3 గోళాలని మెల్ట్ చేసి ఒక పెద్ద గోళం తయారు చేసిండు అంటుండు. సో ఇంతకుముందు చేసినట్టు ఇట్లాగా చిన్న గోళాలు ఉన్నటువంటి వాటిని మూడింటిని మెల్ట్ చేసి ఒక పెద్ద గోళం తయారైందంట. అంటే వీటి యొక్క వ్యాసార్థాలు ఇచ్చిండు. దీనిది 6 అంటుండు, ఇటువంటి 6, 8, 10 అంటుండు. దీని క్వశ్చన్ మార్క్ అడిగిండు. సో మనం ఒకసారి ట్రిప్లెట్స్ మోడల్లో గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు చెప్పినాం మనం 3, 4, 5 వీటన్నిటి మెల్ట్ చేసి వచ్చేది 6. మరి ఆ విధంగా ఉందా లేదా చూద్దాం. అది చూడండి 3, 4, 5. సో 3 2s are 6, 4 2s are 8, 5 2s are 10. సో 3, 4, 5 అంటే ఇక్కడ ఏముండాలి? 6 ఉండాలి. సో 6 2s are ఎంతంటే 12. సో వ్యాసార్థము వచ్చేసి అంటే పెద్ద గోళం యొక్క వ్యాసార్థము 12. కానీ మన అడిగింది వ్యాసము అడిగిండు. వ్యాసం అంటే 12 × 2 24 సెంటీమీటర్స్.